సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకేఆర్ ఖండించారు. దాడి ఘటనలో 4 కొడంగల్ వాసులు ఉన్నారని ఆమె ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులను డీకేఆర్ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన నిందితులు ఒకరు కాంగ్రెస్ జెడ్పీటీసీగా పోటీ చేశారని, ఆ పార్టీ నేతలే దాడి చేయించారని అనుమానం కలుగుతుందన్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని హీరో అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ లో కలిశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు, దీపాదాస్ మున్షి ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీ భవన్ కి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో ఉన్నందున దీపాదాస్ మున్షిని కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మహేష్ కుమార్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత, ఆయన నాకు మంచి స్నేహితుడు. చంద్రశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు నేను మీడియా సమావేశంలో ఉన్నాను. ఆమెతో చంద్రశేఖర్ రెడ్డికి పెద్దగా పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లిపోయారు. చంద్రశేఖర్ కు ఫోన్ చేసి మాట్లాడాను. 1-2 రోజుల్లో కూర్చొని మాట్లాడదామని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆర్థిక సాయం అందించింది. మైత్రి మూవీ సంస్థ నిర్మాత నవీన్ సోమవారం 50 లక్షల చెక్కును మృతురాలి కుటుంబానికి అందించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవతి భర్తను పరామర్శించి చెక్కును అందించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం బాబు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబానికి నా వంతు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలబడతామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్లు తెలిపారు.